నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. విలువలతో కూడినటువంటి విద్య నేటి సమాజంలో అంటే విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు, మరోపక్క నేటి కాలంలో నాణ్యమైన విద్యను ఏ విధంగా అందించాలి తదితర అంశాల గురించి ఈరోజు మనకు వివరించడానికి ప్రముఖ డేటా సైంటిస్ట్ ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి గారు మనకు లైవ్ ద్వారా యూఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అలాగే ఐటీ అలాగే ఫార్మా రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు యూనివర్సిటీలో వివిధ సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఆయన లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకట ఇక్కుర్తి గారు అంటే అమెరికాలో అంటే విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అలాగే గుంటూరులో కూడా చాలామంది విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యను అందిస్తే విలువలతో కూడినటువంటి విద్యను ఏ విధంగా అందించాలనే అంశాలపై కూడా ఆయన చాలా సెమినార్లు కూడా నిర్వహించారు. వెంకట ఇక్కుర్తి గారు మనకు జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి వెంకట ఇక్కుర్తి గారు. నమస్తే అండి. వెంకట ఇక్కుర్తి గారు, మనం సబ్జెక్ట్లో ముఖ్యంగా నేటి విద్యార్థుల ప్రవర్తన గత తరం విద్యార్థులతో పోలిస్తే ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు? ఇది చాలా మంచి టాపిక్ అండి. ఎందుకంటే గత తరం అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్ సైకాలజీ ఎట్లా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి సైకాలజీ ఎలా ఉంది అంటే కొంచెం చాలా మారిపోయింది సైకాలజీ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బైకుల మీద మనం చిన్నప్పుడు చూడలేదు. ఇక్కడ ఫూల్స్ ఫాలో రూల్స్ అని చెప్పేసి బైక్ డ్రైవ్ చేస్తున్నారు. ఫూల్స్ ఫాలో రూల్స్ అనేటువంటిది అది ఎందుకు పెడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రెండవది, ఒక పొలిటికల్ లీడర్ యొక్క తాలూకా అని చెప్పేసి ఏదో ఒక నెంబర్ ప్లేట్ ఉన్న చోట పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన పరిధిని డిఫరెంట్గా అయిపోతున్నాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి. అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఈ సిస్టమ్ లేదు, అసలు ఇలా లేదు ఇక్కడ. ఇప్పటికైనానండి అంటే స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే ఒక 4 సీలు వదిలేయాలి. ఇండియాలో అయితే మాత్రం, అమెరికాలో అయితే 3 సీలు వదిలేయాలి, ఇండియాలో అయితే 4 సీలు వదిలేయాలి. ఫస్ట్ సి ఏంటంటే సినిమా హీరో వర్షిప్. సినిమాలు చూడొద్దని నేను చెప్పట్లేదు, సినిమాలు చూడొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, కానీ వర్షిప్ మాత్రం పనికిరాదు. అది ఒకటి. రెండో సి ఏంటంటే క్యాస్ట్. మాకు చిన్నప్పుడు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కడ క్యాస్ట్ అనే పదం తెలిసేది కాదు. అందరూ ఫ్రెండ్స్ కలిసి ఉండేవాళ్ళం. అది క్యాస్ట్ ఇవాళ ప్రతిదీ క్యాస్ట్తో రిలేషన్ అయిపోతుంది, అది వదిలేయాలి. మూడవది ఏంటంటే లైక్ ఈ ఏమంటారు, కరప్షన్ వదిలేయాలి. కరప్షన్ అంటే ఇప్పుడు ఒక ఫోన్ మనం మనది కానటువంటి వస్తువుని మనం ఎందుకు తీసుకోవాలి అనేటువంటి ఒక బేసిక్ ఫిలాసఫీ వాళ్ళకి రావాలి. మనది కాదు కదా, మనం అక్కడ వదిలేయాలి అంతే. అదొకటి కావాలి. 4వ సి ఏంటంటే క్రికెట్ చూడటం తప్పని చెప్పట్లేదు, ఆడటం చూడటం చెప్పట్లేదు. పరీక్షలు అప్పుడు కూడా, ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు ఏదో మేము క్రికెట్ చూసేవాళ్ళం, 5 రోజుల క్రికెట్ మ్యాచ్లో, 1 డే మ్యాచ్లో చూసేవాళ్ళం. ఇవాళ చూడండి ఎన్ని క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయో, ఎంత వస్తున్నాయో అయిపోతుంది. దానివల్ల ఏమైపోయింది, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటిది డీవియేట్ అయిపోయింది, పక్కకి అయిపోయింది. అండ్ ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పుడు మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు, అరే చదువుకుంటేనే మీకు లైఫ్, లేకపోతే లేదు, వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం చదవాలి అనేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేవాళ్ళు. ఇవాళ అసలు చెప్పడం అనేటువంటి పదం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి. ప్లస్ రెండవది, పేరెంట్స్ వాళ్ళు పడే కష్టాలు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ పిల్లలకి చెప్పట్లేదు. దానివల్ల ఏమైపోయింది, ఎవ్రీథింగ్ స్మూత్గానే ఉంది అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక ప్రాబ్లం. ఆ పిల్లలకి ఒక గోల్ ఎక్కడుంటుంది, నేను ఒక బీటెక్ చదువుతున్నాను, బీటెక్ చదివినప్పుడు ఏమండి 100 రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తే సాయంత్రం అయ్యేసరికి 120 రూపాయలు సంపాదించాలి. ఆ 20 రూపాయలు అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాఫిట్. దట్ ఈజ్ నోన్ యాజ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాం. మరి ఈ పిల్లలు అంటే ఈ స్టూడెంట్స్ 4 సంవత్సరాల పాటు కాలేజీలో ఉంటున్నారు కదా, మోస్ట్ వాల్యుబుల్ టైం ఇన్ దేర్ కెరియర్, ఇన్ లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ టైం పెట్టినప్పుడు వాట్ ఈజ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? ఒక చిన్న వైట్ పేపర్ మాత్రం కాదు కదా, డిగ్రీ సర్టిఫికేట్ కాదు కదా. వాళ్ళకి సబ్జెక్ట్ అనేది తెలియాలి. తెలియకపోతే మాత్రం కష్టం. వాళ్ళ గోల్ అనేటువంటిది వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి. అది మేజర్ ప్రాబ్లం అండి, మేజర్ డిఫరెన్స్ 20 సంవత్సరాలు ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇవాళ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి గోల్ అనేటువంటిది, అంటే అందరికని నేను చెప్పట్లేదు, మెజారిటీ ఆఫ్ పీపుల్. వెంకట ఇక్కుర్తి గారు, అంటే 10th ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు కూడా తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు. అంటే ముఖ్యంగా మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు సి గురించి. ఒక సామాజిక వర్గాన్ని నిర్మూలించాలంటే విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఎలాంటి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు?
విద్యా వ్యవస్థలో మార్పులు కన్నానండి మన యొక్క ఎథిక్స్ వాల్యూస్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఎథిక్స్ వాల్యూస్ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఈ ప్రపంచంలో బతకటానికి మనకెంత హక్కు ఉందో యానిమల్స్కి కూడా అంతే హక్కు ఉంది. ఒక గోవు కానీ ఒక కుక్క పిల్ల కానీ దానికి కూడా అంతే హక్కు ఉన్నది. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటిది బేసిక్ ఫిలాసఫీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది మన దగ్గర ఆ ఫిలాసఫీ వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ ఒకటి. రెండోది ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ సంరక్షణలో ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు, నీకు మార్క్స్ ఎందుకు రావట్లేదు, నువ్వు ఎందుకు చదవట్లేదు, నీ ఎంతమంది పేరెంట్స్ అండి వాళ్ళు బీటెక్ పిల్లవాడిని చేర్పించిన రోజు కాలేజీకి వెళ్తారు. ఇప్పుడైతే అది కూడా వెళ్ళే పని లేదు, ఆన్లైన్లోనే అలాట్మెంట్ అయిపోతుంది, ఫీజు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత 4 సంవత్సరాల్లో ఏ రోజు కాలేజీ మొహం చూడరు. ఈ మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఇన్ ద యూనివర్స్ ఈస్ పేరెంటింగ్. పేరెంటింగ్ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్. సో ఆ జాబ్ నుంచి పేరెంట్స్ పక్కకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు హాస్టల్స్లో చేర్పిస్తున్నారు, ఎందుకు చేర్పిస్తున్నారు, ఇంట్లో ఉంటే గొడవ చేస్తారని హాస్టల్లో చేర్పిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేరినటువంటి వాళ్ళు చదువుతున్నారా, ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ మీద టూ మచ్ ఆఫ్ ప్రెషర్. ఎంత ప్రెషర్ ఉంటుందంటే అంత ప్రెషర్ ఉంటుంది. కంపారిజన్ విత్ అదర్ పీపుల్ 998 మార్క్స్ రావాలి, సంథింగ్ లైక్ దిస్. వాడికి 998 మార్క్స్ ఇంటర్మీడియట్లో వస్తాయి, ఎంసెట్లో 1,00,000 పైన ర్యాంక్ వస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది, ఇక్కడ బట్టి కొట్టేస్తున్నారు. అక్కడ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఈజ్ డిఫరెంట్, నీట్ ఎగ్జామినేషన్ ఈజ్ డిఫరెంట్. అక్కడ బట్టి కొడితే కుదరదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ టాప్ ర్యాంకర్కి అక్కడ కూడా టాప్ రావాలి కదా, రావట్లేదంటే అర్థం ఏంటి, సిస్టంలో ఎక్కడో ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం ఏంటంటే చదువుగా చదవట్లేదు, బట్టి కొట్టేస్తున్నారు. అది మానేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మానకపోతే మాత్రం ఈ సిచ్యువేషన్ ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఇష్టపడి చదివే విధంగా ప్రోత్సహించాలంటారు. రైట్, 100% రైట్, ఇష్టపడాలి. రైట్. వెంకట్ గారు, అంటే సాంకేతికత అంటే ముఖ్యంగా మొబైల్ అలాగే సోషల్ మీడియా ఇప్పుడున్నటువంటి విద్యార్థులపై వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపింది అనుకోవచ్చు? ఖచ్చితంగా అది ఇప్పుడు చెప్పాను కదండి, ఇప్పుడు ఇందాక చెప్పినట్లు సోషల్ మీడియా కూడా మనం యాడ్ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్ కాదు, పిల్లలకి ₹1,00,000 విలువ చేసేటువంటి ఐఫోన్ అవసరమా? వాళ్ళకున్న ప్రైమరీ ఏంటి, స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళటము, అది ఒకటి. ఏదన్నా అవసరమైతే వాళ్ళకి ఒక ఫోన్ చేయటం. వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఎందుకు, జస్ట్ మామూలుగా ఒక కీప్యాడ్ ఉన్నటువంటి ఫోన్స్ ఇస్తే ఏదన్నా అవసరమైతే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసుకుంటారు, అది సరిపోతుంది కదా. వాళ్ళకి ₹1,00,000 పెట్టి ఖర్చు పెట్టి ఒక ఐఫోనో ఏదో ఒక ఫోన్ కొనిస్తే దాంట్లో ఏమవుతుంది, ప్రపంచం మొత్తం వాళ్ళ ముందు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? వాళ్ళు ఏది చూడాలో ఏది చూడక్కర్లేదో కంట్రోల్ చేసే సిస్టమ్ లేదు కదా మనకి ఇక్కడ. ఒక 20 years లోపల వాళ్ళు ఈ వెబ్సైట్స్ చూడకూడదు అనేటువంటి సిస్టమ్ ఏమన్నా ఉందా? లేదు. వాళ్ళు కూర్చొని చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చూసేస్తారు. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? నష్టపోయేటువంటిది స్టూడెంట్స్. సో కాబట్టి పేరెంట్స్ ఏం చేయాలి, మీకు ఫోన్ 20 ఏళ్ళ వరకు 20 సమ్ ఏజ్ వరకు ఫోన్ అనేది ఓన్లీ కమ్యూనికేషన్ కోసం మాత్రమే. కాబట్టి మీకు ఇలా ఏదో సమ్ కీప్యాడ్ ఉన్నటువంటి సింపుల్ ఫోన్ ఈజ్ ఎనఫ్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ గురించి చెప్పాలి. అది ఒకటి. అది చెప్పట్లేదు కదా, చెప్పకుండా వాళ్ళకి ఫోన్ కొనిస్తున్నారు. వాళ్ళు చదువు తప్ప మిగతావన్నీ చూస్తారు. చదువు తప్ప వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు చూస్తారు, క్రికెట్ మ్యాచ్ సినిమాలు చూస్తుంటారు, అన్ని రకరకాలు. మాకు ఒక రీడింగ్ రూమ్ ఉంది, 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. మాకు ఇంటర్నెట్ అన్లిమిటెడ్ ముందే అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం ఇంటర్నెట్ వాడండి అని చెప్తాం, కానీ వాళ్ళు అక్కడ చేస్తుంది ఏంటి, సినిమాలు చూస్తుంటారు. నేను చూస్తే చెప్తాను, మీరు సినిమాలు చూడటం కోసం ఇక్కడ దాకా రాక్కర్లేదు, మీరు ఇంట్లో కూర్చొని చూసుకోండి, క్రికెట్ మ్యాచ్ రావట్లేదు. ఇక్కడ ఏంటంటే ఏది చెయ్యాలో అది చెయ్యట్లేదండి, ఏది చెయ్యకూడదో అది చేస్తున్నారు. రైట్. అంటే వెంకట ఇక్కుర్తి గారు, నాణ్యమైన విద్య సాధించడంలో ముఖ్యంగా విద్యార్థుల క్రమశిక్షణ ఏ మేరకు అంటే ఉపయుక్తంగా ఉంటుంది అనుకోవచ్చు? క్రమశిక్షణ అనే పదం ఏంటంటేనండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిట్స్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ అని ఇక్కడ పదం ఏమిటంటే ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ చదువుకోవాలి, కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనేటువంటి ఫస్ట్ వాళ్ళకి ఒక ఫీలింగ్ రావాలి. మీకు మ్యాథమెటిక్స్లో తెలిసే ఉంటుంది, 1 to the power of 365 is 1. వాడు ఏమీ చేయకుండా రోజులు గడిచిపోయినాయి అనుకోండి, ఒకటే ఉంటుంది. కానీ రోజుకి ఏదో ఒకటి నేర్చుకున్నాడు అనుకోండి, 1.01 to the power of 365 is 37.2 అవుతుంది. ఏదో ఒకటి నేర్చుకోవాలి, రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేది ఫస్ట్ ఒకటి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7కి నిద్ర లేచేవాళ్ళు ఒక గంట ముందు నిద్ర లేచారనుకోండి, 6కి నిద్ర లేచారనుకోండి,
నెలకి 30 గంటలు, సంవత్సరానికి వచ్చేసరికి ఎంతండి? 360 అవర్స్. 4 సంవత్సరాలకు వచ్చేసరికి 1080 అవర్స్. 1080 గంటలతో మనం ఎన్ని నేర్చుకోవచ్చు? కనీసం ఒక అరగంట ముందన్నా లేవటం అలవాటు చేసుకోవాలి. ఒక రోజుకి ఒక పుస్తకం తీసుకుని చదవాలి. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ కావచ్చు, లేకపోతే యూ కెన్ విన్ బై షోకేర్ కావచ్చు, సంథింగ్ లైక్ దట్. వాళ్ళు కొంచెం చదవటం అలవాటు చేసుకోవాలి. ప్రపంచంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క 7 హ్యాబిట్స్ ఏమిటి? ఇట్స్ ఎ గ్రేట్ బుక్. అది మనం మొత్తం మార్చేసి యూ కెన్ విన్ బై షోకేర్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్ బుక్. వీళ్ళు ఇవన్నీ చదువుతున్నారా? కనీసం వీళ్ళకి పుస్తకాల పేర్లు కూడా తెలుసా? కనీసం పుస్తకాల పేర్లన్నా తెలుసా? తెలియట్లేదు. తెలియనప్పుడు మనం ఇప్పుడు చెప్తున్నాం, మనం ఈ పుస్తకం చదవండి అని చెప్తున్నాం. వాళ్ళకి ఎవరికన్నా బుక్ కావాలనుకోండి, వెరీ సింపుల్. నా ఫోన్ నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే నేను MP3 పంపిస్తా. నాకేం డబ్బులు అక్కర్లేదు. MP3 వాళ్ళకి రేపు పంపించేస్తాను. ఒక్కసారి ఫోన్లో పెట్టుకొని వినండి. ప్రోయాక్టివ్ అంటే ఏమంటారు? లేకపోతే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లైక్ మోస్ట్లీ షార్పెన్ దస అంటే ఏదో ఒక రంపం పట్టుకొచ్చి షార్పెన్ చేయటం కాదు. వీ నీడ్ టు షార్పెన్ అవర్ స్కిల్స్ ఎవ్రీడే మనం షార్పెన్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ అలవాటు చేసుకున్నారు అనుకోండి, సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాం. వెంకట్ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులు కెరియర్ సాధనంగా చూస్తున్నారనుకోవచ్చా, లేకపోతే డిగ్రీల కోసమే చదువుతున్నారనుకోవచ్చా? ఇది మిక్స్డ్ ఒపీనియన్ అండి. ఒక మిడిల్ క్లాస్ పీపుల్, లేకపోతే ఒక చిన్న ఎంప్లాయ్ చేసుకునే చేసేటువంటి వాళ్ళ పిల్లలకి ఏంటంటే అరే చదువుకోకపోతే లేదు అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. సో అక్కడ వాళ్ళు చదువుతో పాటు ఉద్యోగం కూడా తెచ్చుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. కొంతమంది ఒక డిగ్రీ వస్తే చాలు అనే పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే డిగ్రీ వస్తేనే కదా మనకి నెక్స్ట్ బయటికి వెళ్తే ఎవరు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. కాబట్టి ఆ బీటెక్ అయిపోయింది అది ఇది అని చెప్తారు. ఆ బీటెక్ అయిపోయినటువంటి పిల్లవాడిని మనం ఇంటర్వ్యూలో ఏమన్నా చిన్న క్వశ్చన్ అడిగామనుకోండి, వాళ్ళు చెప్పలేకపోవటం ఒక సమస్య. రెండో సమస్య ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళి మాలాంటి వాళ్ళ మీద బ్యాడ్గా ప్రాపగాండా చేస్తారు. ఆ వెంకట్కి ఏమీ రాదు, లేదా వెంకట్ పిచ్చి క్వశ్చన్ అడిగాడు అని అడుగుతారు. మొన్న ఒక పేరెంట్ వచ్చారు వాళ్ళ అమ్మాయిని తీసుకొని. నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగాను. MCAలో ఏదో బీటెక్ చేశారు. ఏమడిగాను? నా కంపెనీలో 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి 3rd largest ఎంప్లాయీ శాలరీ కావాలి అని అడిగాను. 3rd largest ఎంప్లాయీ శాలరీ కావాలి, మీరు పేపర్ రాయండి అని చెప్పాను. ఒక పేపర్ ఇచ్చి రాయండి, క్వరీ రాయమని ఇచ్చాను. ఆమె ఒకే ఒక పదం రాసింది, సెలెక్ట్ అని చెప్పి ఇంక రాయలేకపోయింది. అదే నేను లేదనుకోండి, ఆమె ChatGPTకి వెళ్ళిపోయేసేసి దానిలో టైప్ చేసి క్వరీ తీసుకొచ్చేస్తుంది. డెఫినెట్గా చేస్తారు ఆ పని. కానీ ఏ కంపెనీ వాళ్ళు కూడా ఇవాళ ఇంటర్వ్యూలో ChatGPT వాడటానికి ఒప్పుకోరు. కంపల్సరీగా వాళ్ళు చేయాల్సిందే. అలా చేయనప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని చెప్పేసి వాళ్ళు కష్టపడటం చేయాలి. 90% అండి, 90 కాదు, 99% ఆఫ్ ద స్టూడెంట్స్ చదువుకునేది ఉద్యోగం కోసమే. దే ఆర్ గోయింగ్ టు కన్సిడర్ దిస్ డిగ్రీ ఈజ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళకి ఉద్యోగం లైవ్లీహుడ్ కోసం కన్సిడర్ చేస్తున్నారు. అలా చేయనటువంటి వాళ్ళు మనకు అసలు అక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవాళ పిల్లలందరూ కూడా దే వాంట్ టు మేక్ దేర్ పేరెంట్స్ ఈజ్ హ్యాపీ. అంటే పేరెంట్స్ని హ్యాపీగా చేయాలంటే వాళ్ళు ముందు ఉద్యోగం ఒకటి తెచ్చుకోవాలి. ఈ చేత్తో ఆఫర్ లెటరు, ఈ చేత్తో డిగ్రీ సర్టిఫికేట్. ఈ కాన్సెప్ట్తోనే మనం ఆలోచిస్తున్నాం. ఈ షోలో నేను పెడుతున్నా ఒకటే రీజన్, కన్వర్టింగ్ ద ఎడ్యుకేషన్ ఇంటూ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈ డిగ్రీతో పాటు సర్టిఫికేట్ రావాలి, దట్స్ ద ఉద్యోగం రావాలి, దట్స్ ద కాన్సెప్ట్. వెంకట్ గారు, అంటే తల్లిదండ్రుల పాత్ర అంటే విద్యార్థుల మార్పులో, ముఖ్యంగా వాళ్ళ యొక్క క్రమశిక్షణలో అవ్వచ్చు, అంటే ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు? డెఫినెట్గా అండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమెరికా వెళ్దాం అనుకుంటున్నావు, వెళ్ళటం ఇబ్బంది కాదు. అమెరికా వెళ్ళినటువంటి దాంట్లో అమెరికా వెళ్ళడానికి నీకు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 40 లక్షల రూపాయలు ఖర్చు అయినప్పుడు మీ ఫాదరో, ఆ పిల్లవాడి ఫాదరో, మదరో, బ్యాంకరో ఎవరో ఒకళ్ళు 40 లక్షల రూపాయలు ఇస్తారు కదా. ఈ 40 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ హౌ యు ఆర్ గోయింగ్ టు రిటర్న్ దట్ మనీ బ్యాక్ టు దెమ్? ఆ డబ్బులు తిరిగి ఎలా ఇస్తావు అని చెప్పేసి అడగాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇది. అది రెండవది. ఈ వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ కూడా వెళ్ళేసేసి వాళ్ళకి ఏం చెప్పాలి? నువ్వు టోఫెల్ రాయాలా, నువ్వు కష్టపడి రాయి.
జిఆర్ఈ రాయాలా, నువ్వు కష్టపడి రాయి అని చెప్పి ఆ కన్సల్టెన్సీస్కి కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళు దొంగగా సర్టిఫికేట్లు పెట్టుకొని వచ్చి దొంగగా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత కొత్తగా ట్రంప్ ఏం రూల్స్ పెట్టలేదండి, ఉన్న రూల్స్ని టైటన్ చేశారు అంతే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. సో మనం ఏ తప్పు చేసినా సరే పట్టేసుకుంటారు. ఒక ఫేస్బుక్లో పోస్టింగ్ కుదరదు, ఏమీ కుదరదు. సో రియాలిటీగా ఉండాల్సిందే. అది ఈ పేరెంట్స్ రైట్ పర్సన్ని చూస్ చేసుకోవాలి. నేను అదే చెప్తాను చాలా మందికి, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. సో కాబట్టి మనము రైట్ గురుని మనం సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ పర్సన్ని చూస్ చేసుకోవాలి. వెంకట్ గారు, అంటే ప్రస్తుత పరిస్థితిలో అంటే గురువుల పట్ల, అంటే ముఖ్యంగా టీచర్ల పట్ల గౌరవం తగ్గిందా? దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమనుకోవచ్చు? టీచర్ల పట్ల నేను గౌరవం తగ్గిందా అంటే, ఇంతకు ముందు లాంటి టీచర్స్ ఇప్పుడు లేరండి. దట్స్ ద ఫ్యాక్ట్. అంటే అందరిని నేను మాట అంటలేదు, ఆ, లేరు. ఇప్పుడు మాకు టీచ్ చేసినటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. గుంటూరు హిందూ కాలేజీలో మ్యాథమెటిక్స్ టీచ్ చేశారు, ఎస్ఎం ముకుందరావు గారని, లేకపోతే కేఎస్ఆర్కే సుబ్బారావు గారు, లేకపోతే స్టాటిస్టిక్స్ మాస్టర్స్లో ప్రొఫెసర్ వేల్. అలాంటి ప్రొఫెసర్స్ని ఈరోజు మనం చూడలేము కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఏమైపోతుంది, ఫస్ట్ స్టెప్ ఈజ్ లైక్, ఇవాళ ఒక టీచర్ అనేవాళ్ళు కంటిన్యూస్ లెర్నర్ అండి, కంటిన్యూస్గా చదువుతూ ఉండాల్సిందే. దట్స్ ద ఫస్ట్ స్టెప్. మనం టీచర్ గురించి ఏదో మనం ఒక బీటెక్ కంప్లీట్ చేసాము, అక్కడే ఒక ఎంటెక్ కంప్లీట్ చేసేసాము, అక్కడే ఒక ఫ్యాకల్టీ అయిపోయాము అంటే అది ఎక్స్పోజర్ ఎక్కడొస్తుంది? ఎక్స్పోజర్ రావట్లేదు. ఫస్ట్ స్టెప్ ఈజ్ వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ చదువుకోవాలి కంపల్సరీగా. నేను ఎప్పుడో పూర్వకాలంలో C++ నేను టీచ్ చేశాను, అదే నాకు నడిచిపోతుంది అనుకుంటే కుదరదు. ఆ రోజులు పోయాయి. పేర్లు అక్కర్లేదు కానీ ఒక పెద్ద కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళ అమ్మాయిని మా దగ్గర చేర్పించడానికి తీసుకొచ్చారు. ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత, మాకు కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నేను అడిగాను, మాస్టారు మీకు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు కదా, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ విత్ 30 years నిజంగా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగాను. ఆయన ఒక్క నిమిషం ఆలోచించి, వెంకట్ గారు మీరు చెప్పింది కరెక్టే, నాకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్సే 30 సంవత్సరాలు రిపీట్ అయింది అని చెప్పారు. అంటే ఆయన ఫస్ట్ కాలేజీలో చేరినప్పుడు ఒక నోట్స్ రాసుకున్నారండి, అదే నోట్స్ రిపీట్ అవుతూ వచ్చింది. మ్యాక్సిమం 5%, మ్యాక్సిమం 10% సిలబస్ మారితే ఆ 2 చాప్టర్లు యాడ్ చేయటం, అంతే. అలా గడిచిపోయింది. కాబట్టి కంటిన్యూస్ లెర్నింగ్ ఫ్యాకల్టీకి లేకపోతే కుదరదు. అందుకనే అనమాట నేను JNTUకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ఉన్నప్పుడు నేను ఇదే చెప్పాను, మనం స్టూడెంట్స్ని టచ్ చేయొద్దు సార్, మనం టచ్ చేయాల్సింది ఫ్యాకల్టీని. ట్రైన్ ద టీచర్ ఫస్ట్. మనం ఫ్యాకల్టీని ట్రైన్ చేద్దాం, ట్రైన్ చేస్తే ఆటోమేటిక్గా నాలెడ్జ్ ఈ స్టూడెంట్స్కి షేర్ అవుతుంది. సో కాబట్టి టీచర్స్ ప్లేస్ వైటల్ రోల్ అండి, వైటల్ రోల్. ఎందుకంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే, మన దగ్గర నాలెడ్జ్ ఉంటేనే స్టూడెంట్ అనేటువంటి వాడు మనకి రెస్పెక్ట్ ఇస్తాడు, లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వడు. రైట్. అంటే వెంకట్ గారు, మీరు అంటుంది ఏంటంటే, అంటే సాంకేతిక ప్రజ్ఞానికి అనుగుణంగా ఉపాధ్యాయులు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, వీళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉంటేనే దానిపై ప్రభావం చూపిద్ది, విద్యార్థులపై ప్రభావం చూపిద్ది అంటారు. 100% అండి. మీరు మీ బైక్ని 2 నెలలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తారు, ఓవర్ ఆయిలింగ్ చేయిస్తారు. మరి మనిషికి చేయాలి కదా, మనిషి ఎప్పుడో ఉన్న మనిషికి చేయాలి కదా. అందుకనే కదా అమెరికా లాంటి దేశంలో ఎవ్రీ 2 yearsకి, ఎవ్రీ 1 yearకి మాకు మ్యాండేటరీగా కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్స్ తీసుకోవాలని చెప్తారు. ఎందుకు చెప్తారు? మన నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్తారు. అదే సిస్టమ్ని ఇక్కడ కూడా పట్టుకురావాల్సిందే. ఎప్పుడో 20 years బ్యాక్ నేను మాస్టర్స్ చేశాను, ఇప్పుడు నడిచిపోతుందంటే కాదు. ఈ రోజు ఏదైతే డిమాండ్ ఉందో ఆ కోర్సెస్ నేర్చుకోవాలి, దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ చేయాలి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మొత్తం చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ. ఆ గ్యాప్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఆ గ్యాప్ తగ్గిందో స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. బికాస్ దే నీడ్ టు అండర్స్టాండ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్. వెంకట్ గారు, అంటే ముఖ్యంగా విద్యార్థుల పరీక్షల ఒత్తిడి ఆ విద్యార్థుల ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపిద్ది అనుకోవచ్చు? ఒత్తిడి అనేటువంటిది చాలా టఫ్ టైం అండి. మొన్న ఈ మధ్య తిరుపతిలో ఒక జూనియర్ కాలేజ్లో ఒక పిల్లవాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. లక్కీగా చనిపోలేదు, సేవ్ అయ్యాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఒత్తిడి అని ఇప్పుడు 60 మార్క్స్ వచ్చినా 90 మార్క్స్ వచ్చినా ఫస్ట్ క్లాసే.
మనకి ఉద్యోగం రావడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అవును. మనకి టాప్, ఇప్పుడు కొన్ని కాలేజీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఏవో ఇస్తారు, ఒకటి 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 ఇస్తారు, అవన్నీ కాదు మనకి. అవును. మనకు కావాల్సింది ఏంటి, సబ్జెక్ట్ ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్. అవును. ఈ సబ్జెక్ట్ ఉన్నదా ఇంపార్టెంట్ అయినప్పుడు ఏమవుతుంది, సొసైటీలో మనం ఎలా సర్వైవ్ అవుతాం అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. అది దాన్ని ఆలోచించాలి స్టూడెంట్స్. టూ మచ్గా ప్రెషర్ పెట్టుకొని టాప్ ర్యాంక్ రావాలంటే ఎవరికి వస్తుంది, ఒక్కరికే టాప్ ర్యాంక్ వస్తుంది. కాలేజీలో ఉన్నటువంటి 10 లక్షల మందికి టాప్ ర్యాంక్ రాదు. ఖచ్చితంగా ఒకరికో ఇద్దరికో ర్యాంక్స్ వస్తాయి. ఆ ర్యాంకుని బేస్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్. ఈరోజు చాలా కాలేజీలో చాలా మంది ప్రొఫెసర్స్ అద్భుతంగా టీచ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. ఓన్లీ ఫర్ మనం ఆ టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్స్లోనే ఉండాలి అనే కాన్సెప్ట్ ఏమీ లేదండి. రైట్. వెంకట్ ఖచ్చితంగా గారు మనకు ఒక ఏంటంటే కాలర్ వెయిట్ చేస్తున్నారు. కృష్ణ గారు. కృష్ణ షూర్. గారు సార్ నమస్తే. నా పేరు నమస్తే. జాగర్ వెంకట్ గారితో మాట్లాడండి. కృష్ణ నమస్తే, గారు. చెప్పండి. సార్ అదే ఇంటర్ ఐఐటికి సంబంధించి ఇప్పుడు మనం ఏదైనా గవర్నమెంట్ కాలేజీలు ఏం లేవు, అయితే కార్పొరేట్ కాలేజీలే ఉన్నాయి. ఇప్పుడు మేము కష్టపడి వాళ్ళకి ఏదైనా డబ్బులు సంపాదించి ఒక మంచి కాలేజ్ అని వాళ్ళు చెప్పిన ర్యాంకుల ప్రకారంగా అందులో చదివిస్తున్నాము. లాస్ట్కి వచ్చేసరికి అందులో ఒక 10 మంది 15 మంది ర్యాంకులు వస్తున్నాయి. తర్వాత కొంతమంది ఎలాగోలాగా సెట్ అవుతుంటారు. తర్వాత స్టూడెంట్లు చాలా రోడ్డు మీద పడినట్టు చేసేస్తున్నారు. అయితే దీనివల్ల స్టూడెంట్ బాగా ఇదైపోతుండ్రు సార్, ఏంటంటే స్ట్రగుల్ అయిపోతుండ్రు. తల్లిదండ్రులకి అర్థం కాలేదు, స్టూడెంట్కి అర్థం కాలేదు. మరి ఇలాంటి కార్పొరేట్ కాలేజీల్లో చదివించకపోతే లాస్ అయిపోతుందేమో అని చదివిస్తున్నాం. చదివించినా లాస్ అయిపోతున్నాం కొందరు తల్లిదండ్రులు. దీనికి ఎలాగా చేయాలి సార్? రైట్. కృష్ణ గారు, వెంకట్ గారు చాలా చెప్తారు మంచి వినండి. క్వశ్చన్ ఇది. చాలా మంచి క్వశ్చన్. మీరు మీరు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ ఊళ్ళో ఒక మాల్ అంటే మీన్ ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దాన్ని ఏమంటారు, బెలూన్స్ అమ్ముతూ ఉంటారు. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెలూన్స్ అమ్ముతుంటే పిల్లలు కొనేసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ చేస్తూ ఉంటారు. దూరంగా ఒక బ్లాక్ నిగ్రో కిడ్ నుంచొని చేసి వాడు వచ్చి అడుగుతాడు, హే, ఈజ్ ఇట్ బ్లాక్ బెలూన్ కెన్ ఫ్లై? ఈ నల్ల బెలూన్ ఫ్లై అవుతుందా అని అడుగుతాడు. వాడు వెంటనే ఆ నల్ల బెలూన్ ఒకటి తీసుకొని హీలియం పంప్ చేస్తాడు. పంప్ చేసి గాల్లోకి ఎగిరిపోతుంది. ఇక్కడ గాల్లో ఎగిరిపోవటానికి కలర్ ఆఫ్ ద బెలూనా, ఇన్సైడ్ ఉన్న హీలియమా? ఈ కాలేజీలన్నీ కలర్స్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే, మీలో సాధించాలనే తపన ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. ఇవాళ పిల్లల్లో ఏ ప్రాబ్లం ఉంది, వాళ్ళలో సాధించాలనే తపన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లీ ఎంజాయింగ్ ద లైఫ్. ఈజీ అలవాటు అయిపోయారు, ప్రతిదీ ఈజీకి అలవాటు అయిపోయారు. అలవాటు అయిపోయినప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఇవి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఒక మంచి పుస్తకాలు చదివించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది, యూ కెన్ విన్ బై శివకేర్ అనే బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్గా. ఇంకొక అక్కడే ఆ బుక్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఒక అమ్మాయిని అడుగుతారు అనమాట, వాట్ ఈజ్ యువర్ విష్ అంటారు. నేను ఫ్లైట్ ఎక్కాలి అంటుంది. ఆ మేక్ ఏ విష్ ఫౌండేషన్ వాళ్ళు ఆ పిల్లని ఫ్లైట్ ఎక్కించి పైకి తీసుకెళ్ళి తిప్పి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత విలేకరులు పోయి అడుగుతారు, హౌ యూ ఫీల్ ఇట్ అంటారు. ఈ విమానం పైకి ఎగిరే కొద్దీ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని చిన్న చిన్నగా కనపడుతున్నాయి అన్నారు. అంటే మీరు గ్రో అయ్యే కొద్దీ మీ సమస్యలన్నీ చిన్నవైపోతాయి. గ్రో అవ్వటం అనేటువంటి కాన్సెప్ట్ రావాలి కదా. అది లేనప్పుడు మీరు చెప్పేటువంటి ఈ సమస్యలన్నీ వస్తాయండి. దానికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఒక కౌన్సిలింగ్, లేకపోతే ఒక మంచి లైక్ ఒక మోటివేటర్ని పట్టుకొచ్చి ఆ పిల్లలందరికీ, ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు పిల్లలతో ఖచ్చితంగా మాట్లాడతారు, 100% మాట్లాడతారు. ఐ నో హిమ్, ఎక్సలెంట్ స్పీకర్. అదేవిధంగా సరిత గారు అని ఆమె సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అలాంటి వాళ్ళని మీరు తీసుకోండి. అలాంటి వాళ్ళ వీడియోస్ ఉంటాయి, వాళ్ళకి చూపించండి. డెఫినెట్గా అవన్నీ కూడా వాళ్ళకి మోటివేట్ అవుతారు. డెఫినెట్గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆ లెవెల్కి వెళ్ళారు అంటే ఎలా వెళ్ళారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారు అనేది తెలిస్తే 100% మీరు చెప్పేటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏం రావండి. రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. అంటే నేటి కాలంలో నాణ్యమైన విద్యను ఏ విధంగా అందించాలి, అలాగే విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు అనేటువంటి అంశాలపై చక్కగా సవివరంగా వివరించారు. థ్యాంక్ యూ అండి వెంకట్ విక్కూర్తి గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్.